ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్తాన్ను 2 సార్లు ఓడించిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ జట్టు తమకు ఏమాత్రం పోటీ కాదని, ఎలాంటి రెవెలరీ లేదని సూర్యకుమార్ యాదవ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ కామెంట్స్ పై పాకిస్తాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిది స్పందించాడు. ఫైనల్లో చూసుకుందామని సవాల్ విసిరాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో షాహీన్ షా అఫ్రిది 3 వికెట్లతో రాణించాడు. ఈ మ్యాచ్ అనంతరం అఫ్రిది ముందు సూర్య వ్యాఖ్యలను ప్రస్తావించగా ఈ విధంగా సమాధానమిచ్చాడు. తాము ఆసియా కప్ ఆడటానికి మాత్రమే వచ్చామని, టైటిల్ గెలవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఏది అనాలనుకుంటే అది అననివ్వండి. అతనికి ఓ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. ప్రస్తుతం భారత్ ఇంకా ఫైనల్ చేరుకోలేదు. మేము కూడా ఫైనల్ చేరలేదు. ఒకవేళ మేము ఫైనల్కు చేరుకుంటే అప్పుడు చూసుకుంటాం. మేము ఇక్కడికి వచ్చింది ఆసియా కప్ 2025 టోర్నీ ఆడటానికి, గెలవటానికి. దానిపైనే మేము ఫోకస్ పెడతామని తెలిపాడు. ఈ టోర్నీలో లీగ్ దశలో పాకిస్తాన్ను 7 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా సూపర్ 4లో 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ ఇరు దేశాల మధ్య ఎలాంటి పోటీ లేదని స్పష్టం చేశాడు. మీరు ఇకపై పోటీ గురించి అడగడం ఆపాలి. ఒకవేళ రెండు జట్లు కూడా 15 నుంచి 20 మ్యాచ్లు ఆడి స్కోర్ లైన్ 7-7 లేదా 8-7 అయితే దాన్ని మీరు పోటీ అంటారు. కానీ స్కోర్ లైన్ ఇక్కడ 10 నుంచి 1 లేదా 13 నుంచి 0 అయితే నాకు కరెక్ట్గా ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. కానీ ఇది ఇకపై పోటీ కాదని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఇకపోతే బంగ్లాదేశ్తో మరి కాసేపట్లో జరిగే సూపర్ 4 మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంటుంది. మరోవైపు పాకిస్తాన్ ఫైనల్లో చేరాలంటే బంగ్లాదేశ్తో జరిగే తమ చివరి సూపర్ 4 మ్యాచ్లో గెలవాలి. అదే జరిగితే భారత్, పాకిస్తాన్ మూడోసారి తలపడతాయి. ఆసియా కప్ చరిత్రలోనే టీమిండియా, పాకిస్తాన్ ఇప్పటి వరకు ఫైనల్లో తలపడలేదు. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.